పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నారాయణ కాలేజీలో విద్యార్థి మృతిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆందోళన చేపట్టింది. మంత్రి నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్పొరేట్ కాలేజీలో దోపిడీ ఎక్కువైపోయింది. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు పనులకు వెళ్తూ ఫీజులు కడతా ఉంటే ఇక్కడ ఏమి పట్టనట్టు ఈరోజు వాళ్ళు చేస్తున్న బిహేవియర్ మనం చూస్తూనే ఉన్నాం. కాలేజీ యాజమాన్యం ఈడకొస్తే తల్లిదండ్రులు మార్కులు రాలేదని కొట్టడం, హింసించడం, దానివల్ల పిల్లలు మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటే వందలాది మంది విద్యార్థులు చనిపోతే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతుందని అడుగుతా ఉన్నా. ఎందుకు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టట్లేదని అడుగుతున్నా. ఎందుకు వాళ్ళ మీద ఎంక్వైరీ చేయట్లేదని అడుగుతున్నా. ఇక్కడ తప్పు జరిగింది కాబట్టే వీళ్ళు భయంతో ఇక్కడున్న పిల్లల్ని పంపిస్తున్నారు. పోలీసులు వచ్చారు. అంతా ఎరుగుతుంటే కూడా మొద్దు నిద్రపోతుంది కూటమి ప్రభుత్వం. వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, ఒక కేసు కట్టట్లేదు, కాలేజీలు మూపేసేయట్లేదు. ఆ మ్యాథ్స్ సార్ ఎవరున్నారో అతనికి కాల్ చేసి మాట్లాడదాం, కనీసం ఏమైందని చెప్పేసి కనుక్కుందామని చెప్పేసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ కాల్ చేస్తే 2 times కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. 3rd time లిఫ్ట్ చేశారు. ఇలా అని అడగపోయేసరికి అతను కాల్ కట్ చేశాడు కూడా. మళ్ళీ కనీసం కాల్ బ్యాక్ చేయలేదు. వేరే నెంబర్ నుంచి ట్రై చేసినా కూడా ఆన్సర్ చేయట్లేదు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండి ఇది ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఈ రోజుల్లో పిల్లలు ఎంత సెన్సిటివ్గా ఉన్నారు. కనీసం పేరెంట్స్ కూడా మందలించడానికి ఆలోచిస్తున్నారు. కొట్టే అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారు? అని పిల్లలు తప్పు చేస్తారు. పిల్లలు అన్న తర్వాత తప్పు చేస్తారు ఖచ్చితంగా. మందలించాలి కానీ స్మూత్గా. కనీసం కొట్టడం ఏంటి? కొట్టే అధికారం వీళ్ళకి ఎక్కడిది? తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి. మేమేమి ఆశించట్లేదు, ఏం చెప్పట్లేదు వాళ్ళకి. తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి, మాకు న్యాయం చేయండి. మరి ఇట్లాంటి అనేక మంది విద్యార్థులు నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీల ధనదాహానికి బలవుతుంటే ఈరోజు ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ సరైన విధంగా ఎంక్వైరీ చేయకుండా, వాళ్ళ క్రిమినల్ కేసులు బనాయించకుండా, ఇట్లాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. మరి ఈరోజు విద్యార్థి చనిపోతే కాలేజీ యాజమాన్యం కొట్టడంతో పాటు విద్యార్థిని హీనంగా అనేక విధాలుగా తిట్టేటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ స్టూడెంట్ తట్టుకోలేని పరిస్థితిలో సూసైడ్ చేసుకొని చనిపోతే కాలేజీ యాజమాన్యం ఎంతవరకు స్పందించలేదు. మరి ఈరోజు ఎందుకు స్పందించలేదని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. వెంటనే కాలేజీకి సీజ్ చేయాలి, వెంటనే మేనేజ్మెంట్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కళాశాల ప్రిన్సిపాల్ ఏమాత్రం స్పందించలేదు. ఎంవీఆర్ అనే లెక్చరర్ విద్యార్థిని కొట్టాడు. ప్రభుత్వం చాలా దుర్మార్గంగా విద్యార్థి చనిపోతే కూడా కనీసం మానవతా దృక్పథంతో వ్యవహరించలేదు. కళాశాలకు సెలవు ఇవ్వలేదు. చాలా దుర్మార్గమైంది. పోలీసుల్ని అడ్డు పెట్టుకొని మినిస్టర్ నారాయణ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మార్కులు, ర్యాంకులు, ఫీజుల పైన ఉన్న ఇంట్రెస్ట్ విద్యార్థులు పిట్టల్లా రాలిపోతా ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మంత్రి నారాయణ మంత్రి కాబట్టి ప్రభుత్వం ఉపేక్షిస్తుందని ప్రశ్నిస్తా ఉన్నాం. కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలి. మినిస్టర్ నారాయణ బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్ విద్యాసంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.